నమస్తే. రాహుల్ గాంధీకి క్రమశిక్షణ లేదు. రాహుల్ గాంధీకి హుందాతనం కూడా లేదు. భారతదేశం లాంటి దేశాన్ని నడిపించడానికి కావలసిన అనుభవం రాహుల్ గాంధీకి లేదు. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ వయబుల్ ఆల్టర్నేటివ్ కాదు. గాంధీ కుటుంబం నరేంద్ర మోదీని బలహీనపరచలేదు. గాంధీ కుటుంబమే నరేంద్ర మోదీని మరింత బలోపేతం చేస్తుంది. రాహుల్ గాంధీ అంత అసమర్థుడే అయితే ప్రజలందరూ రాహుల్ గురించే ఎందుకు అంతగా మాట్లాడుకుంటారు? నాయకత్వ అనుభవమే కొలమానమైతే బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కావటానికి ముందు ఆయనకున్న అనుభవం ఏంటి? మరి ప్రధానమంత్రి కావటానికి ముందు నరేంద్ర మోదీకి ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? భారతదేశ రాజకీయ మార్పులకు, రైట్ వింగ్ విజయాలకు గాంధీ కుటుంబం లేక రాహుల్ గాంధీయే కారణమని చెప్పలేం. బీజేపీ ఎదుగుదల వెనుక మండల్ రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలు, ఆర్థిక సరళీకరణ, ఆర్ఎస్ఎస్ నెట్వర్క్, మీడియా రంగంలో వచ్చిన మార్పులు, అలాగే మారుతున్న సామాజిక సమీకరణాలు ఉన్నాయి. అసలు ప్రశ్న రాహుల్ గాంధీ గురించి కాదు. అసలు ప్రశ్న హిందుత్వ గురించి. అసలు ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షాల దగ్గర భారతదేశం కోసం ఆల్టర్నేటివ్ విజన్ ఉందా లేదా? అసలు వివాదం ఏంటి? చరిత్రకారులు, జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అకస్మాత్తుగా రాహుల్ గాంధీపై ఇంత తీవ్రమైన చర్చకు ఎందుకు దిగారు? రాహుల్ గాంధీ నిజంగానే నరేంద్ర మోదీని ఢీకొట్టలేరా? గాంధీ కుటుంబమే కాంగ్రెస్కు అతి పెద్ద బలహీనతగా మారిందా? లేక రామచంద్ర గుహ వంటి విమర్శకులు ఈ కాంప్లెక్స్ పొలిటికల్ స్టోరీని చాలా సింపుల్గా మార్చేస్తున్నారా? గడిచిన కొన్ని రోజులుగా ఒకే ఒక్క ఇంటర్వ్యూ కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఒక కుటుంబం లేదా ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా అంతకు మించిన పెద్ద చర్చకు తెరలేపింది. ఎందుకంటే ఈ వివాదం వెనుక ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద రాజకీయ ప్రశ్న దాగి ఉంది. రాహుల్ గాంధీ కాకపోతే మరి ఎవరు? కాంగ్రెస్ కాకపోతే మరేంటి? ఒక ఇంటర్వ్యూ దేశవ్యాప్త చర్చకు ఎలా దారితీసిందో చెప్పే కథే ఇది. ఈ వివాదానికి కారణమైన వ్యక్తి బీజేపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ నాయకుడు కాదు, టీవీ యాంకర్ కాదు, కనీసం రాజకీయ వ్యూహకర్త కూడా కాదు. ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి భారతదేశపు అత్యంత గౌరవనీయమైన హిస్టారియన్, మేధావి రామచంద్ర గుహ. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతటి రాజకీయ భూకంపాన్ని సృష్టించాయి. ఎందుకంటే గుహ ఎప్పుడూ బీజేపీకి సపోర్టర్గా ఉన్న వ్యక్తి కాదు. నిజానికి కొన్నేళ్లుగా గుహ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అత్యంత పదునైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ హయాంలో వ్యవస్థల బలహీనత, ప్రజాస్వామ్య విలువల క్షీణత, పెరుగుతున్న మెజారిటేరియన్ రాజకీయాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు తగ్గిపోవటంపై ఆయన నిరంతరం రాస్తూనే ఉన్నారు. అటువంటి రామచంద్ర గుహ రాహుల్ గాంధీని విమర్శించినప్పుడు ప్రజలు దాన్ని శ్రద్ధగా వింటారు. గాంధీ కుటుంబమే నరేంద్ర మోదీ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకోవటానికి సహాయపడిందని ఆయన అన్నప్పుడు పొలిటికల్ వరల్డ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ది వైర్కి గుహ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత ఒక ప్రముఖ వార్తాపత్రిక కాలంలో ఆ వాదనని మరింత వివరంగా రాశారు. ఆ ఇంటర్వ్యూ, ఆ వ్యాసం కలిసి ఒక్క పెద్ద దుమారాన్నే లేపాయి. ఎందుకంటే గుహ చేసింది సాధారణ రాజకీయ విమర్శ కాదు, కాంగ్రెస్ రాజకీయాల పునాదినే ప్రశ్నించే వాదన ఇది. గుహ అసలు ఏం చెప్పారో స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం హెడ్లైన్స్ మాత్రమే కాదు, ఆ తర్వాత సోషల్ మీడియా రియాక్షన్స్ అంతకంటే కాదు, అసలు విషయాన్ని లోతుగా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే గుహ చేసిన వాదనను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అంతమంది ఆయనను ఎందుకు వ్యతిరేకించారో, దాడి చేశారో, టార్గెట్ చేశారో మనకు అర్థం కాదు. ఈ విమర్శలన్నింటిలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుహ రాహుల్ గాంధీ సాధించిన విజయాలను పూర్తిగా తోసిపుచ్చలేదు. నిజానికి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ను పూర్తిగా మార్చడానికి సహాయపడిందని గుహ అంగీకరించారు. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీని ఆయన ప్రత్యర్థులు ప్రజా సంబంధాలు లేని వ్యక్తిగా, ప్రివిలేజ్డ్ నేతగా, సీరియస్నెస్ లేని వ్యక్తిగా చిత్రీకరించారు. కానీ భారత్ జోడో యాత్ర ఆ ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. రాహుల్ దేశవ్యాప్తంగా నడవటం లక్షలాది మంది చూశారు. సాధారణ ప్రజలను కలవటం, వారి సమస్యలను వినటం, కార్మికులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, రైతులతో మాట్లాడటం అంతా గమనించారు. ఈ యాత్ర రాహుల్కు సరికొత్త రాజకీయ విశ్వసనీయతను తెచ్చిపెట్టిందని,
చివరకు ఆయన విమర్శకులు కూడా అంగీకరించారు. కానీ గుహ అభిప్రాయం ప్రకారం ఆ వేగాన్ని కాంగ్రెస్ వృధా చేసుకుంది. ఎందుకంటే 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ మళ్ళీ తన పాత అలవాటు అయిన గాంధీ కుటుంబంపై ఆధారపడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ క్షణాన్ని ఉపయోగించుకుని నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసి కొత్త తరం నాయకులను ముందుకు తీసుకురావడానికి బదులుగా కాంగ్రెస్ మళ్ళీ గాంధీ కుటుంబం చుట్టూనే తిరగటం ప్రారంభించింది. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని సువర్ణ అవకాశాలు వచ్చినా పార్టీ ఇంకా ఏమీ నేర్చుకోలేదనటానికి ఇదే నిదర్శనమని గుహ వాదిస్తున్నారు. గుహ చేస్తున్న వాదనలో అత్యంత ప్రధానమైంది ఇదే. కాంగ్రెస్ ఈరోజు ఒక మోడర్న్ పొలిటికల్ పార్టీలా కాకుండా ఒక కుటుంబం ఆధీనంలో నడిచే సంస్థలా పనిచేస్తోందని గుహ నమ్ముతున్నారు. దీనికి ఆయన చెప్తున్న సాక్ష్యాలేంటి? రాహుల్ గాంధీకి ఇస్తున్న ప్రాధాన్యత, పెరుగుతున్న ప్రియాంక గాంధీ పాత్ర, కొనసాగుతున్న సోనియా గాంధీ ప్రభావం, అలాగే పార్టీలో గాంధీయేతర నాయకులు నమ్మకమైన పవర్ సెంటర్స్గా ఎదగలేకపోవడం. ఈ విధంగా కుటుంబంపైనే ఆధారపడటం వల్ల కాంగ్రెస్కు 2 విధాలుగా నష్టం జరిగిందని గుహ అంటున్నారు. మొదటిది, ఇది పార్టీ లోపల అంతర్గత పోటీని దెబ్బతీస్తుంది. రెండవది, కాంగ్రెస్ను ఒక వారసత్వ పార్టీ అని బీజేపీ పదే పదే విమర్శించడానికి అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రతిసారి గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చినప్పుడల్లా అది బీజేపీ చెప్పే వాదనను మరింత నిజం చేసినట్టు అవుతుందని గుహ అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలతో పాటు గుహ అత్యంత కాంట్రవర్షియల్ కామెంట్ ఒకటి చేశారు. మోదీకి రాహుల్ గాంధీ ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయం కాదని. సోషల్ మీడియాలో విస్ఫోటనం సృష్టించిన వ్యాఖ్య ఇదే. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఇంకా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని గుహ వాదిస్తున్నారు. గుహ చెప్పేదాని ప్రకారం రాహుల్ గాంధీలో 3 బలహీనతలు ప్రధానంగా ఉన్నాయి. 1, నిలకడైన రాజకీయ దృష్టి లేదని. 2, హుందాతనం లోపించిందని. 3, పరిపాలనా అనుభవం లేదని. రాహుల్ గాంధీ తరచుగా ముఖ్యమైన సమస్యలను లేవనెత్తుతారనే విషయాన్ని గుహ అంగీకరిస్తున్నారు. అది నిరుద్యోగం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, వ్యవస్థల స్వయం ప్రతిపత్తి కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. కానీ గుహ వాదన ప్రకారం ఈ ఉద్యమాలు, పోరాటాలు సుదీర్ఘకాలం పాటు ఒకే స్టెబిలిటీతో కొనసాగటం లేదు. ఆధునిక రాజకీయాలకు ప్రతిరోజు అలసిపోని ఆర్గనైజేషనల్ ఎఫర్ట్ అవసరమని ఆయన అంటారు. రాజకీయ పార్టీలు ప్రతిరోజు చేసే పని అది. కానీ రాహుల్ ఆ స్థాయి నిలకడను, కన్సిస్టెన్సీని తరచుగా చూపించలేకపోయారని గుహ భావిస్తున్నారు. ఇక రెండవ విమర్శ విషయానికి వస్తే, రాహుల్ కొన్నిసార్లు కేవలం సింబలిజం పైనే ఎక్కువగా ఆధారపడతారని గుహ నమ్ముతున్నారు. ప్రజా సంబంధాలు, ఫోటోలకు పోజులు ఇవ్వటం, పర్యటనలు, సౌమ్యంగా ప్రవర్తించటం, ఇవన్నీ ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇవి దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలుగా మారతాయా లేదా అనే దానిపై గుహ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత 3వ పాయింట్ వస్తుంది. అత్యంత వివాదాస్పదమైన పాయింట్ ఇది, అనుభవం. గుహ ఒక సరళమైన ప్రశ్న అడుగుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమైన పరిపాలనా బాధ్యతను నిర్వహించారని. ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, క్యాబినెట్ పదవిని చేపట్టలేదు, ఒక మంత్రిత్వ శాఖను కూడా నడపలేదు, కనీసం ఒక రాష్ట్రాన్ని కూడా పరిపాలించలేదు. కాబట్టి రాహుల్ను కాబోయే ప్రధానమంత్రిగా ప్రజెంట్ చేసినప్పుడు అక్కడ ఒక క్రెడిబిలిటీ గ్యాప్ ఏర్పడుతుందని గుహ భావిస్తున్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గుహ చేసిన వాదన ఇదే. ఈ వ్యాఖ్యలే తీవ్రమైన రియాక్షన్స్కి ఈరోజు కారణమవుతున్నాయి. ఇప్పటిదాకా మీరు విన్న విమర్శలు, గుహ చేసిన వ్యాఖ్యలు అత్యంత సాధారణమైనవి. అసలు వివాదం దీనికంటే పెద్దది. అది కేవలం రాహుల్ గాంధీ గురించి కాదు, మొత్తం గాంధీ కుటుంబం గురించి. గుహ ప్రకారం నరేంద్ర మోదీ, అమిత్ షాలు బీజేపీ ఎదుగుదలకు, అలాగే అధికారాన్ని చేజిక్కించుకోవటానికి నిస్సందేహంగా కారణం. కానీ గాంధీ కుటుంబం, వారి చుట్టూ ఉన్న సంస్కృతి కూడా ఆ ఎదుగుదలను మరింత సులభతరం చేయటంలో మెయిన్ రోల్ పోషించాయి. మరో మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ సమస్యలో చిన్న భాగం మాత్రమేనని గుహ చెప్తున్నారు. గాంధీ కుటుంబం ఇలాగే కొనసాగటం అనేది అసలు సమస్య అనేది ఆయన భావన. ఈ పాయింట్ దగ్గరే చర్చ కేవలం రాహుల్ గాంధీ నాయకత్వం గురించి చర్చగా మిగలకుండా ఒక జాతీయ వివాదంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న
రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఓడించగలరా అన్నది కాదు. ప్రశ్న ఏంటంటే గాంధీ కుటుంబం తెలియకుండానే నరేంద్ర మోదీని మరింత స్ట్రాంగ్ లీడర్ అవ్వటానికి సహాయపడిందా అనేది. ఈ ఆరోపణ జర్నలిస్టులు, మేధావులు, కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రమైన ప్రతిఘటనకు దారితీసింది. ఇప్పుడు ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రామచంద్ర గుహ గనుక ఒక బీజేపీ మద్దతుదారుడై ఉంటే ఆయన వ్యాఖ్యలను చాలామంది పక్షపాత విమర్శగా కొట్టిపారేసేవారు. కానీ అలా జరగలేదు. బదులుగా ఆ తర్వాత జరిగింది చాలా ఆసక్తికరమైన విషయం. అత్యంత బలమైన సమాధానాలు బీజేపీ నాయకుల నుంచి రాలేదు. మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే జర్నలిస్టులు, మేధావులు, విశ్లేషకుల నుంచే వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ వ్యతిరేకత ఏదో ఒక రాజకీయ శిబిరం నుంచి రాలేదు. చాలా విషయాల్లో గుహతో ఏకీభవించే సెక్షన్ నుంచే ఈ వ్యతిరేకత వచ్చింది. గుహ ప్రశ్న పూర్తిగా తప్పు అని వీరు నమ్ముతున్నారు. మొదటి పెద్ద సమాధానం సీనియర్ జర్నలిస్ట్ శీతల్ ప్రతాప్ సింగ్ నుంచి వచ్చింది. ఆయన వాదనను ఒక్క ముక్కలో చెప్పాలంటే రామచంద్ర గుహ చెప్పేది పూర్తిగా తప్పు కాదు. ఆయన ఒక పెద్ద అంశాన్ని చిన్న లెన్స్లోంచి చూపిస్తున్నారు. బీజేపీ ఎదుగుదల నిజంగా గాంధీ కుటుంబం వల్లేనా? శీతల్ ప్రతాప్ సింగ్ ప్రకారం గుహవాదంలో ఉన్న ముఖ్యమైన బలహీనత ఏంటంటే పెద్ద చారిత్రక శక్తుల ద్వారా జరిగిన రాజకీయ మార్పుకు ఆయన కేవలం గాంధీ కుటుంబాన్ని కేంద్ర బిందువుగా చూపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోదీ బీజేపీ ఎదుగుదలను కేవలం రాహుల్ గాంధీ వైఫల్యాల ద్వారానే వివరించగలమా? శీతల్ ప్రతాప్ కాదు అంటారు. తన పాయింట్ని నిరూపించడానికి ఆయన ఒక సాధారణ ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే బీజేపీ ఎదుగుదలకు ప్రధాన కారణమైతే కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా లేని రాష్ట్రాల్లో బీజేపీ ఎలా గెలిచింది, ఎలా బలపడింది? పశ్చిమ బెంగాల్ తీసుకోండి. సంవత్సరాలుగా అక్కడ బీజేపీ ప్రధాన పోరాటమంతా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్తోనే జరిగింది. ఒడిశా తీసుకోండి. అక్కడ బీజేపీ ప్రధాన సవాల్ నవీన్ పట్నాయక్, బిజు జనతాదళ్ నుంచి వచ్చింది. బీహార్ తీసుకోండి. అక్కడ ప్రధాన రాజకీయ పోటీ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకుల చుట్టూనే తిరిగింది. ఇక ఉత్తరప్రదేశ్ తీసుకోండి. దశాబ్దాలుగా అక్కడ ప్రధాన రాజకీయ పోరాటం బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య సాగింది. ఈ రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది లేదా దాదాపు ఉనికిలో కూడా లేదు. అయినా బీజేపీ అక్కడ విస్తరిస్తూనే వచ్చింది, బలపడుతూనే వచ్చింది. మరి అలాంటప్పుడు రాహుల్ గాంధీ మాత్రమే దీనికి ప్రధాన కారణం ఎలా అవుతారు? శీతల్ ప్రకారం బీజేపీ ఎదుగుదల కేవలం కాంగ్రెస్ పతనం వల్ల మాత్రమే జరగలేదు. అది బీజేపీ స్వయం కృషి, ఇతర కారణాల వల్ల కూడా జరిగింది. సంస్థాగత బలం, సైద్ధాంతిక నెట్వర్క్, ఆర్ఎస్ఎస్ ద్వారా దశాబ్దాలుగా నిర్మించుకున్న క్యాడర్ బలం, కొత్త సామాజిక సమీకరణలను సృష్టించగల సామర్థ్యం, ఎన్నికల యంత్రాంగం, కమ్యూనికేషన్ వ్యూహం. మరో మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి బీజేపీ అధికారంలోకి రాలేదు. బీజేపీ ఆ అధికారాన్ని సంపాదించడానికి చాలా కష్టపడింది. శీతల్ ప్రకారం ఈ వాస్తవాన్ని విస్మరించే ఏ వివరణైనా ఇన్కంప్లీట్గా మిగులుతుంది. ఇక వారసత్వ రాజకీయం ప్రశ్న. శీతల్ ప్రతాప్ కాంగ్రెస్ చరిత్రపై గుహకున్న అవగాహనను కూడా సవాల్ చేశారు. ఎందుకంటే శీతల్ ప్రకారం వారసత్వం లేక డైనాసిటీ అనే పదం చాలా క్లిష్టమైన చరిత్రను చాలా సరళీకరించి చూపిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ 1964లో కన్నుమూశారు. ఆ వెంటనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారా? లేదు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. శాస్త్రి మరణించిన తర్వాతే ఇందిరాగాంధీ ఒక నాయకత్వ పోటీలో గెలిచి ముందుకొచ్చారు. అదేవిధంగా 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత సోనియా గాంధీ వెంటనే బాధ్యతలు తీసుకోలేదు. కాంగ్రెస్ చాలా ఏళ్లు గాంధీయేతర నాయకత్వంలోనే నడిచింది. పివి నరసింహారావు ప్రభుత్వం, పార్టీ రెండింటినీ నడిపారు. ఆ తర్వాత సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. కాబట్టి శీతల్ ప్రకారం కేవలం వంశపారంపర్య వారసత్వం అనే పదం కంటే చరిత్ర చాలా క్లిష్టమైంది. కుటుంబ వారసత్వం ప్రాముఖ్యత కలిగి ఉండవచ్చు, కానీ అది ఒక్కటే కారణం కాదు. గుహ విమర్శకులకు శీతల్ ప్రతాప్ ఇక్కడ అత్యంత కష్టమైన ప్రశ్నను అందించారు. ఈ ప్రశ్న చాలా అరుదుగా చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు పదే పదే
గాంధీల దగ్గరికే ఎందుకు వెళ్తారు? దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ నాయకత్వ కేంద్రాలు వచ్చాయి. బలమైన నాయకులు, అనుభవజ్ఞులైన నాయకులు, ప్రాంతీయ నాయకులు. కానీ వారెవరూ కూడా కాంగ్రెస్ వ్యవస్థకు గాంధీ కుటుంబంలాగా ఒక ఎమోషనల్ అంటే భావోద్వేగ సంస్థాగత కేంద్రంగా మారలేకపోయారు. ఎందుకు? శీతల్ ప్రకారం వారసత్వ విమర్శ ఎంత ముఖ్యమో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కాంగ్రెస్ లోపల ప్రత్యామ్నాయాలు పదే పదే మద్దతును పొందటంలో విఫలమైతే దానికి కారణం కేవలం గాంధీలు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని చెప్పలేం. దీని వెనుక ఇంకా ఏదో లోతైన కారణం ఉండే ఉంటుంది. చివరిగా శీతల్ తన అత్యంత ముఖ్యమైన వాదనను వివరిస్తారు. ఆధునిక భారతదేశ కథను కేవలం ఒక కుటుంబానికి పరిమితం చేయలేమని శీతల్ వాదిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ఎదుగుదల, మండల్ ఉద్యమం, 1991 తర్వాత ఆర్థిక సరళీకరణ, ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగటం, మీడియా యాజమాన్యాల్లో వచ్చిన మార్పులు, రాజకీయ ప్రచారాల ఖర్చులు పెరగటం, రాజకీయ కమ్యూనికేషన్ మారటం, ఈ శక్తులన్నీ భారతీయ రాజకీయాన్ని పూర్తిగా మార్చేశాయంటున్నారు శీతల్. శీతల్ ప్రకారం మోదీ ఎదుగుదలను, బీజేపీ ఎదుగుదలను వివరించాలనుకునే ఏ చరిత్రకారుడైనా ఈ శక్తులను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒక ప్రమాదం ఉంది. ఒక పుస్తకంలోని కేవలం ఒక అధ్యాయాన్ని మొత్తం పుస్తకంగా పొరపడే ప్రమాదం పొంచి ఉంటుంది. రామచంద్ర గుహకు ఎదురైన మొదటి పెద్ద మేధోపరమైన సవాల్ ఇది. కానీ ఇది చివరిది కాదు. ఎందుకంటే గుహ వివరణ చరిత్రపరంగా అసంపూర్ణంగా ఉందని శీతల్ ప్రతాప్ సింగ్ వాదిస్తే, మరొక రచయిత్రి అంతకంటే సంచలనాత్మకమైన వాదనను ముందుకు తెచ్చారు. ఆమె గుహ అసంపూర్ణ సమాధానం ఇవ్వటం లేదని, అసలు ఆయన అడుగుతున్న ప్రశ్నే తప్పని వాదిస్తున్నారు. ఈ రచయిత్రి వాదన ఈ చర్చలోకి వచ్చిన తర్వాత ఈ వివాదం రాహుల్ గాంధీని దాటి నేరుగా సిద్ధాంతాలు, ఐడియాలజీ పరిధిలోకి వెళ్ళిపోయింది. అసలు సమస్య రాహుల్ గాంధీనా లేక హిందుత్వమా? ఇప్పటికే ఈ చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో చిక్కుకుపోయిందని రామచంద్ర గుహ చెప్తున్నారు. ఈ కథ కేవలం ఒక కుటుంబం కంటే చాలా పెద్దదని శీతల్ ప్రతాప్ సింగ్ అంటున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఒక వాదన ఈ చర్చను పూర్తిగా మరో దిశకు తీసుకువెళ్ళింది. ఆ వాదన సారాంశం ఏంటంటే, కాసేపు రాహుల్ గాంధీని మర్చిపోండి, గాంధీ కుటుంబాన్ని మర్చిపోండి, వారసత్వాన్ని కూడా మర్చిపోండి, అసలు మీ ప్రశ్నే తప్పుగా ఉంది అని. ఈ వాదన రచయిత్రి, న్యాయవాది సరయూ పానీ నుంచి వచ్చింది. మిగిలిన సమాధానాల్లా కాకుండా ఆమె విమర్శ కేవలం చరిత్ర గురించి కాదు, అది ఐడియాలజీ గురించి. సరయూ పానీ చేసిన పదునైన పరిశీలనలో ఒకటి ఏంటంటే, గుహవాదంలో ఉన్న ఒక కాంట్రడిక్షన్ను ఆమె ఎత్తి చూపించారు. దాన్ని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుహ చెప్పిన దాని ప్రకారం గాంధీలు రాజకీయంగా అసమర్థులు. వాళ్ళు నరేంద్ర మోదీని ఆపలేకపోతున్నారు. కాంగ్రెస్ను పునరుద్ధరించడంలో పదే పదే విఫలమయ్యారు. కానీ అదే సమయంలో పార్టీలోని ఒక బలమైన ప్రత్యామ్నాయం పైకి రాకుండా అడ్డుకుంటున్నారని కూడా గుహ వాదిస్తున్నారు. ఇక్కడే సరయు ఒక కాంట్రడిక్షన్ని చూశారు. ఎందుకంటే గాంధీలు నిజంగా అంత బలహీనులైతే, అంత అసమర్థులైతే, మోదీని ఓడించలేనంత అశక్తులైతే, మరి అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం వారిని ఓడించి ఎందుకు పైకి రాలేకపోతుంది? ఒక బలహీనమైన నాయకుడిని మార్చటం ఎందుకు అసాధ్యం అవుతుంది? ఒక బలహీనమైన కుటుంబం మొత్తం రాజకీయ వ్యవస్థను ఎలా శాసించగలుగుతుంది? సరయు ప్రకారం గుహ ఈ ప్రశ్నకు ఎప్పుడూ పూర్తి సమాధానం ఇవ్వలేదు. అక్కడి నుంచి ఆమె ఒక పెద్ద వాదన వైపుకు వెళ్తున్నారు. మనం రాహుల్ గాంధీ గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నాం? సరయు చెప్పేదాని ప్రకారం రాహుల్ గాంధీపై అతిగా కేంద్రీకరించడమే సమస్యలో భాగం కావచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలపు అసలైన రాజకీయ కథ ఒక వ్యక్తి గురించి కాదు, అది ఒక ఐడియాలజీ ఎదుగుదల గురించి. భారతీయ రాజకీయాన్ని మార్చేసిన ఒక సిద్ధాంతం, ప్రజా చైతన్యాన్ని పునర్నిర్మించిన ఒక సిద్ధాంతం, మిలియన్ల కొద్దీ ప్రజలు తమ గుర్తింపు, చరిత్ర, దేశాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మార్చిన సిద్ధాంతం. మరో మాటలో చెప్పాలంటే అసలైన అంశం హిందుత్వం. అదే నిజమైన అంశం అయితే రాహుల్ గాంధీపైనే అతిగా దృష్టి పెట్టడం వల్ల మన చుట్టూ జరుగుతున్న ఈ పెద్ద మార్పును మనం గమనించకుండా పోయే ప్రమాదం ఉంది. సరయు చెప్పేదాని ప్రకారం హిందుత్వ ఎదుగుదలను కేవలం నాయకత్వ వైఫల్యాల ద్వారా వివరించలేము. దీన్ని కేవలం కాంగ్రెస్ తప్పుల ద్వారా వివరించలేము. లేకపోతే
రాహుల్ గాంధీ బలాలు బలహీనతలకు పరిమితం చేయలేం. బదులుగా సరయు ఒక లోతైన ప్రక్రియ జరుగుతోందని వాదిస్తున్నారు. సంవత్సరాలుగా రాజకీయ కథనాలు మారాయి, సాంస్కృతిక కథనాలు మారాయి, చారిత్రక కథనాలు మారాయి. ఇంటర్నెట్ పొలిటికల్ కమ్యూనికేషన్ను మార్చేసింది. సోషల్ మీడియా పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మార్చేసింది. వీటన్నింటి ద్వారా హిందుత్వ పెద్ద సంఖ్యలో ఓటర్లతో ఒక బలమైన ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయడంలో విజయవంతమైంది. ఆ మార్పు ఒక రాజకీయ కుటుంబం కంటే చాలా పెద్దదని ఆమె వాదిస్తున్నారు. ప్రతిపక్షాల ముందున్న ఒక కఠినమైన ప్రశ్న ఇది సరయును ఒక కఠినమైన కంక్లూజన్ వైపుకు నడిపిస్తోంది. బహుశా ఈరోజు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నాయకత్వం కాదు, బహుశా అది సిద్ధాంతం, అంటే ఐడియాలజీ. ఒక్కసారి ఆలోచించండి. రేపు రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అనుకుందాం, ప్రియాంక గాంధీ కూడా తప్పుకుంటున్నారని అనుకుందాం. గాంధీ కుటుంబం క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా మాయమైపోయిందని అనుకుందాం. అంతటితో ప్రతిపక్షాల సమస్యలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయా? అది ఆటోమేటిక్గా బీజేపీ ప్రభావాన్ని తగ్గించేస్తుందా? అది ఆటోమేటిక్గా హిందుత్వను బలహీనపరుస్తుందా? సరయు చెప్పేదాని ప్రకారం సమాధానం కాదు అని. ఎందుకంటే సవాల్ చాలా లోతైంది. ప్రతిపక్షాలు ఇప్పటికీ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. భారతదేశం కోసం వారికి ఉన్న విజన్ ఏంటి? వారు ఏ ఆర్థిక నమూనాను, అంటే ఎకనామిక్ మోడల్ను మన ముందుంచుతున్నారు? వారు నిరుద్యోగాన్ని ఎలా ఎదుర్కొంటారు? అసమానతలను ఎలా పరిష్కరిస్తారు? కుల వివక్షతను ఎలా ఎదుర్కొంటారు? పర్యావరణ విధ్వంసాన్ని ఎలా అడ్డుకుంటారు? రిలీజియస్ పోలరైజేషన్ను ఎలా ఎదుర్కోబోతున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ ఆలోచనతో పోటీ పడగల ఎలాంటి కొత్త రాజకీయ ఊహాశక్తిని, అంటే పొలిటికల్ ఇమాజినేషన్ని వారు సృష్టించగలరు? సరయు దృష్టిలో శ్రద్ధ పెట్టాల్సింది ఈ ప్రశ్నలపైనే. ఒక ఇంటి పేరు లేక సర్నేమ్ గురించి అంతులేని వాదనలపై కాదు. ఇక్కడే చర్చ అకస్మాత్తుగా కాంగ్రెస్ కంటే చాలా పెద్దదిగా మారుతుంది. రాహుల్ గాంధీ కంటే చాలా పెద్దదిగా, రామచంద్ర గుహ కంటే చాలా పెద్దదిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ప్రాథమికమైన విషయాన్ని చర్చిస్తున్నాం. సాంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలకు సమర్థవంతమైన సమాధానం ఇవ్వగలవా? లేదా ప్రతిపక్షాలకు పూర్తిగా ఒక కొత్త భాష అవసరమా? కొత్త విజన్ అవసరమా? ఒక సరికొత్త రాజకీయ ఊహాశక్తి అవసరమా? ఇవి కష్టమైన ప్రశ్నలు, సులభమైన సమాధానాలు లేని ప్రశ్నలు. కానీ ఇవి ఆధునిక భారత రాజకీయాల ముందు ఉన్న ప్రశ్నలు. సరయు ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడి కుర్చీలో ఎవరు కూర్చుంటారు అనే ప్రశ్న కంటే ఇవే చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ చాలా డ్రామాటిక్గా డెవలప్ అవుతుంది. స్టోరీ ఒక చరిత్రకారుడు ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడంతో మొదలైంది. కానీ ఇప్పుడు ఇది చరిత్ర గురించిన చర్చగా మారింది, సిద్ధాంతాల గురించిన చర్చగా మారింది, ప్రతిపక్షాల భవిష్యత్తును గురించిన చర్చగా మారింది. సరిగ్గా ఈ చర్చ సిద్ధాంతాల పరిధిలోకి వెళ్తున్న సమయంలోనే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగంలోకి దిగారు. ఏదో సైద్ధాంతిక వాదంతో కాదు, చారిత్రక వాదంతో కూడా కాదు. రామచంద్ర గుహ చేసిన ఒక నిర్దిష్టమైన క్లెయిమ్కు నేరుగా ఆయన సవాల్ విసిరారు. భారతదేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం రాహుల్ గాంధీకి లేదనే వాదనను ఆయన సవాల్ చేశారు. తన వాదనను నిరూపించడానికి ఆయన 2 పేర్లు ప్రస్తావించారు. ఒకరు బరాక్ ఒబామా, మరొకరు నరేంద్ర మోదీ. ఈ దశకు వచ్చేసరికి చర్చ మరింత మేధోపరంగా మారింది. చరిత్రకారులు చరిత్రకారులతో వాదిస్తున్నారు, రచయితలు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు చరిత్ర గురించి చర్చిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంభాషణలోకి దిగారు. మిగిలిన వారిలా కాకుండా ఆయన రామచంద్ర గుహ మొత్తం వాదనను సవాల్ చేయలేదు. ఒక నిర్దిష్టమైన పాయింట్పై మాత్రమే దృష్టి పెట్టారు. బహుశా ఇది అత్యంత వివాదాస్పదమైన పాయింట్. దేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం రాహుల్ గాంధీకి లేదనే పాయింట్. ఆ నాయకుడే శశి థరూర్. ఆయన సమాధానం చాలా సింపుల్గా ఉంది. అనుభవమే కనుక పరీక్ష అయితే చరిత్ర చాలా కాంప్లెక్స్గా మారుతుంది. థరూర్ చెప్పిన మొదటి ఉదాహరణ బరాక్ ఒబామా. అమెరికా అధ్యక్షుడు కావటానికి ముందు ఒబామా ఎప్పుడూ ఒక రాష్ట్రానికి గవర్నర్గా లేరు. ఆయన ఎప్పుడూ అధ్యక్షుడి క్యాబినెట్లో పనిచేయలేదు.
ఆయనకు పరిమితమైన విదేశాంగ విధాన అనుభవం మాత్రమే ఉంది. అయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. అది కూడా ఏదో ప్రశాంతమైన కాలంలో కాదు. ఆయన ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో బాధ్యతలు చేపట్టారు. అమెరికా విదేశాల్లో యుద్ధాలు చేస్తున్న సమయంలో, పెద్ద జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఎదురవుతున్న సమయంలో. కాబట్టి థరూర్ ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. దశాబ్దాల పరిపాలనా అనుభవం లేకుండానే ఒబామా అధ్యక్షుడు కాగలిగినప్పుడు సమానమైన కారణాలతో రాహుల్ గాంధీని ఎందుకు అనర్హుడుగా ప్రకటించాలని. ఈ పోలికతో ఎవరైనా ఏకీభవించినా విభేదించినా పాయింట్ అయితే స్పష్టంగా ఉంది. రాజకీయ నాయకత్వం అనేది ఏదో కార్పొరేట్ రంగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. ఖచ్చితమైన రెజ్యూమేతో రావటం కంటే తమ శక్తి సామర్థ్యాలతో ఎదిగిన నాయకులతోనే చరిత్ర నిండి ఉంది. కానీ థరూర్ అంతకంటే ఎక్కువ ఆలోచింపచేసే మరో ఉదాహరణ లేవనెత్తారు. అదే నరేంద్ర మోదీ. 2014లో ప్రధానమంత్రి కావటానికి ముందు మోదీ గుజరాత్ను పాలించారు. కానీ ఆయనకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంది? గ్లోబల్ డిప్లొమసీని హ్యాండిల్ చేయడంలో ఆయనకు ఎంత ప్రత్యక్ష అనుభవం ఉంది? భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను నిర్వహించడంలో ఎంత అనుభవం ఉంది? కానీ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక పూర్తి వ్యవస్థను పొందారు. దౌత్యవేత్తలు, సైనిక సలహాదారులు, కేబినెట్ మంత్రులు, సివిల్ సర్వెంట్స్, విదేశాంగ విధాన సంస్థలు. ఇది థరూర్ను మరో వాదన వైపుకు నడిపించింది. ప్రధానమంత్రులు ఒంటరిగా పరిపాలించరు. ఏ నాయకుడు జాతీయ సంక్షోభాన్ని ఒంటరిగా ఎదుర్కోడు. ఆధునిక ప్రభుత్వాలు సంక్లిష్టమైన వ్యవస్థలుగా పనిచేస్తాయి. వాటికి సంస్థలు, సలహాదారుల మద్దతు ఉంటుంది. కాబట్టి మొత్తం చర్చను కేవలం ఒక వ్యక్తి మునుపటి అనుభవానికి పరిమితం చేయటం తప్పుదారి పట్టించటమే కావచ్చు. రాహుల్ గాంధీకి రాజకీయ రెజ్యూమే లేదనే ఆలోచనను కూడా థరూర్ సవాల్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల్లో 2 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం గడిపారు. ఆయన ఒక జాతీయ రాజకీయ పార్టీని కూడా నడిపారు. భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. పార్లమెంట్లో తన పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో చర్చలు జరిపారు. ఇప్పుడు విమర్శకులు ఈ అనుభవం సరిపోదని కూడా వాదించవచ్చు. ఇతరులు ఇది సరిపోతుందని కూడా వాదించవచ్చు. కానీ థరూర్ పాయింట్ ఏమిటంటే, రాహుల్ గాంధీని రాజకీయంగా అనుభవ శూన్యుడిగా చిత్రీకరించడం ఒక అతిశయోక్తి అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, థరూర్ వారసత్వవాదంతో పెద్దగా పాల్పంచుకోలేదు. కాంగ్రెస్ సంస్థాగత రికార్డును సమర్థించడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించలేదు. గుహ చేసిన ప్రతి విమర్శను తిప్పికొట్టడానికి థరూర్ ప్రయత్నించలేదు. బదులుగా థరూర్ కేవలం ఒకే ఒక ప్రశ్నపై దృష్టి పెట్టాడు. రాహుల్ గాంధీ నిజంగానే దేశాన్ని నడపటానికి అర్హత లేని వారా? ఆయన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. కాదు, ఖచ్చితంగా నడపగలరని. బహుశా ఇదే ఈ వివాదాన్ని ఇంత ఆసక్తికరంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ హెడ్లైన్స్ అన్నిటి వెనుక నిజానికి 3 వేర్వేరు చర్చలు ఒకే సమయంలో జరుగుతున్నాయి. మొదటి చర్చ రాహుల్ గాంధీ గురించి. నరేంద్ర మోదీని సవాలు చేయడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు రాహుల్లో ఉన్నాయా లేదా అనే అంశం గురించి. రెండవ చర్చ కాంగ్రెస్ పార్టీ గురించి. గాంధీ కుటుంబంపై కాంగ్రెస్ ఆధారపడటం బలహీనపరిచిందా లేక వారసత్వవాదనను అతిగా చేసి చూపిస్తున్నారా అనేది. ఇక మూడవ చర్చ వీటన్నిటికంటే చాలా పెద్దది. బీజేపీ ఎదుగుదలకు ఏది కారణం? అది కాంగ్రెస్ వైఫల్యమా లేక బీజేపీ సంస్థాగత సైద్ధాంతిక విజయమా? లేక గత 3 దశాబ్దాలుగా భారతదేశాన్ని మార్చేసిన లోతైన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఫలితమా? రామచంద్ర గుహ ఒక సమాధానం ఇచ్చారు. ఆయన విమర్శకులు కూడా మరికొన్ని సమాధానాలు ఇచ్చారు. బహుశా అందుకే ఈ చర్చ ఇంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ గురించి కాదు. ఇది ఒక రాజకీయ నాయకుడి గురించి కూడా కాదు. ఇది ప్రతిపక్షాల భవిష్యత్తు గురించి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి, అంతిమంగా భారతీయ రాజకీయాల భవిష్యత్తు దిశ గురించి. అసలైన వివాదం రామచంద్ర గుహ ఏం చెప్పారు అనేది కాదు. అసలైన వివాదం ఏంటంటే ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు భారతదేశ ప్రతిపక్షాల దగ్గర సమాధానం ఉందా లేదా? ఆ ప్రశ్నలు అసలు అడగాల్సిన సరైన ప్రశ్నలేనా కాదా?